ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, యేసుక్రీస్తు వారు మరణించిన రోజుని చెడు శుక్రవారము అని పిలవాలి. మంచి శుక్రవారం అని ఎందుకు పిలుస్తున్నారు? గుడ్ ఫ్రైడే ఎందుకు అంటున్నారు? ఈరోజు యేసుక్రీస్తు వారు తన శిలువ మరణము ద్వారా లోకములోని పాపమును చెడును తొలగించి మంచిని స్థాపించాడు కనుక మంచి శుక్రవారం అని పిలుస్తున్నాం. నా ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, చీకటి లేకుంటే వెలుగు అర్థము కాదు, శ్రమలే లేకుంటే ఆనందము విలువ తెలియదు, మరణము లేనిదే ఉత్థానము లేదు, శుభ శుక్రవారము లేనిదే పునరుత్థాన ఆదివారము లేదు. అయితే నా ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, రోజు రోజుకి క్రొత్త సంఘాలు ఏర్పడుతూ ఉన్నాయి. విశ్వాసుల సంఖ్యలో పెరిగిపోతూ ఉన్నారు. సువార్త వీధుల్లో ప్రవహిస్తూ ఉంది. ప్రార్థన కూటాలు నిండిపోతూ ఉన్నాయి. కానీ ఆత్మీయత లేదు. బోధించేవారిలో ప్రేమ లేదు. బోధన వినేవారిలో ప్రేమ లేదు. ఊరికి ఒక డినామినేషన్, వీధికి ఒక దేవాలయము, కానీ ఎవరి మధ్య ఎటువంటి సహాయ సహకారాలైతే లేవు, ప్రేమ అభిమానాలు లేవు. నీ శత్రువును కూడా ప్రేమించమని ప్రభువు చెప్తుంటే, సహోదరుడిని జత పనివాడిని కూడా ప్రేమించలేని దౌర్భాగ్య స్థితిలో నేటి క్రైస్తవ్యము ఉన్నది. ఒకరిని ఒకరు దూషించుకుంటూ నాశనానికి పరిగెత్తుచున్నారు. అందుకే పునీత్ పౌలు గారు అంటున్నారు, గలాతీయులకు రాసినటువంటి లేఖలో 5వ అధ్యాయము 15వ వచనములో, మీరు జంతువుల వలె ప్రవర్తించుచు ఒకరిని ఒకరు కరచి దిగమింగినచో ఒకరిని ఒకరు సర్వనాశనము చేసుకుందరేమో, జాగ్రత్త సుమా. ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, నమ్మేది ఒకే దేవుణ్ణి, నడిచేది ఒకే మార్గం, ఉన్నది ఒక్కటే గమ్యం. కానీ అడుగడుగున విభేదం, ప్రతి దానికి వివాదం, ఒకరి మధ్య ఒకరికి విరోధం. ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, సేవకుడిగా, క్రైస్తవుడిగా, విశ్వాసులుగా ఏ విధముగా మనము జాగ్రత్తగా ఉంటున్నామో, దేవుని యందు విశ్వాసము యందు ఎంత జాగ్రత్త వహిస్తున్నామో, మన సేవ యందు క్రైస్తవుడిగా, క్రైస్తవురాలుగా ఈనాడు నీవు నేను ఆత్మపరిశీలన మరి చేసుకోవాలి. అందుకే పరిశుద్ధ వాక్యము తస్మన్ జాగ్రత్త, మన యొక్క ప్రవర్తన ఏ విధముగా ఉన్నది అని పునీత పౌలు గారు హెచ్చరిస్తూ, ఒకరినొకరు కరచి దిగమింగునిచ్చు ఒకరినొకరు సర్వనాశనము చేసుకుందరేమో, జాగ్రత్తగా ఉండండి క్రైస్తవులుగా, సేవకులుగా, విశ్వాసులుగా అని హెచ్చరిస్తూ ఉన్నారు. మనలో విభేదాలు, అడుగడుగున ఒకరి మధ్య ఒకరికి విరోధాలు ఉండకుండా జాగ్రత్త వహించాలని పరిశుద్ధ వాక్యము హెచ్చరిస్తూ ఉంది. నా ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, అయితే యేసు ప్రభువుకి అన్యాయపు తీర్పు ఎలా జరిగిందంటే, ఈ ప్రపంచంలో ఏ నేరస్తుడికి కూడా జరగనటువంటి అన్యాయపు తీర్పు జరిగిందండి. ఏ నేరస్తుడికి కూడా 12 గంటలు వ్యవధిలో 6 సార్లు న్యాయస్థానము ముందు విచారణ నిలబడలేదు. క్రీస్తు ప్రభువు ఏ నేరము చేయకపోయినప్పటికీ 12 గంటల వ్యవధిలో విచారణ కోసము న్యాయస్థానం ముందు నిలబడ్డాడు. ప్రపంచంలో ఏ నేరస్తునికి రాత్రి సమయంలో మరణశిక్ష విధించబడలేదు. యేసుక్రీస్తు తీర్పు విషయంలో, విధానములో, విచారణలో అన్యాయముగా మరణశిక్ష విధించబడింది. అన్యాయమైనటువంటి తీర్పు విధించింది. ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, అయితే యేసుక్రీస్తు వారు ఈ యొక్క అన్యాయమైనటువంటి తీర్పుకు, ఈ యొక్క అన్యాయమైనటువంటి నేరానికి ఆయన ఎటువంటి సమాధానము కూడా చెప్పకుండా వారు విధించినటువంటి శిక్షకు కూడా తల వంచారు. ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, ఆయన ఎటువంటి నేరమైతే, ఎటువంటి పాపమైతే, ఎటువంటి తప్పు అయితే చేయలేదు, కానీ ఆయన పైన
నిందారోపణ చేసి అన్యాయమైనటువంటి తీర్పునిచ్చి సిలువను ఎక్కించారు. ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, ఆ సిలువ పైనే మనము చేసినటువంటి ప్రతి పాపము తన విలువైన రక్తము చేత ఆ సిలువ పైనే చంపబడ్డాయి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అయితే ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, క్రీస్తు ప్రభు వారు సిలువ మరణం వలన మనం పొందుకున్న ఫలాలు ఏమిటంటే, యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనములో, కానీ అతడు మన తప్పిదముల కొరకు గాయపడును, మన పాపముల కొరకు నలిగిపోయెను, అతడు అనుభవించిన శిక్ష ద్వారా మనకు సమాధానము కలిగెను, అతడు పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత చేకూరును. మనము ఎటువంటి ఫలాలను అనుభవిస్తున్నామంటే, ఆయన పొందిన దెబ్బల వలన స్వస్థత వచ్చిందండి. మన కుటుంబాలకు శాంతి సమాధానము వచ్చింది అతడు అనుభవించినటువంటి శిక్ష ద్వారా. ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, మనము చేసినటువంటి ప్రతి పాపానికి ఆయన గాయపడ్డాడు, నలిగిపోయాడు. ఆయన మనకిచ్చినటువంటి ఫలాలు, శాంతి సమాధానములు, స్వస్థతలు అనుగ్రహించాడు మనకు. ఆయన సిలువలో బాధలో ఉండి కూడా ఆయన మనకు శాంతి సమాధానములు, స్వస్థతలను అనుగ్రహించాడండి. ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, అందుకే సిలువలో ఉంటుండగానే ఒక సైనికుడు వెళ్ళి ఆయన ప్రక్కలో భల్లుముతో పొడవగా రక్తము నీరు స్రవించి ఆ యొక్క సైనికుడు కంటి మీద పడుచుండగా ఆ యొక్క కన్ను గుడ్డు కన్నండి, ఆ యొక్క గుడ్డు కన్ను కూడా స్వస్థత కలిగింది. ఆయన మొదట్లో ఆ యొక్క కంటికి ఎటువంటి చూపు లేదు, అంగవైకల్యము కలిగినటువంటి కన్ను. ఆయన పేరే లాంజినస్. ఆ లాంజినస్ గుడ్డు కన్ను కలిగినటువంటి వాడు, అంగవైకల్యము కలిగినటువంటి కన్ను. క్రీస్తు ప్రభు యొక్క ఆయన ప్రక్కలో పొడిచిన ఆయన ఇచ్చినటువంటి ఫలము ఏమిటి? స్వస్థతనిచ్చాడు. అతని కంటికి స్వస్థతను బాగు చేశాడండి. ఆయన సిలువులో మరణించినా కూడా ఆ లాంజినస్ అనే వ్యక్తిని కూడా బాగు చేయగలిగాడు. ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, అప్పుడే ఆ యొక్క సైనికుడు ఆ యొక్క లాంజినస్ అనుకున్నాడు, ఈయన నిజమైనటువంటి దైవ కుమారుడే అని. అక్కడికక్కడే మోకరించి మారు మనసును పొంది క్రీస్తుని అంగీకరించాడు. దైవ కుమారుడిగా, లోక రక్షకుడిగా అంగీకరించి క్రీస్తుకు సాక్షిగా నిలవబడ్డాడు. ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, హెబ్రీలకు రాసినటువంటి లేఖ 9వ అధ్యాయము 22వ వచనములో, నిజమునకు ధర్మశాస్త్రమును అనుసరించి దాదాపు సమస్త వస్తువులను రక్తముచే శుద్ధి చేయబడిను, రక్తము చెందకయే పాప క్షమాపణ లేదు. ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, ఈ భూలోకములో క్రీస్తు యొక్క రక్తము చేతే ప్రతి ఒక్క జీవి, వస్తువు కూడా పవిత్రపరచబడింది. ఆ రక్తము చిందించకపోతే ఈ భూలోకములో ఏ నరుడు, ఏ మానవుడు, ఏ జీవి కూడా జీవింపగలగలేదు. ఆయన రక్తము చేతనే ప్రతి ఒక్కరు కూడా సజీవుల లెక్కలో ఉన్నాము. ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, రోమిలకు రాసినటువంటి లేఖ 5వ అధ్యాయము 9లో చూసుకున్నట్లయితే, ఆయన రక్తము వలన మనము ఇప్పుడు దేవుని ఎదుట నీతిమంతులమైతిమి, అయినిచ్చో దేవుని ఆగ్రహము నుండి ఆయన మనలను ఇంకా ఎంతగానో రక్షించును కదా. ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, దైవ కుమారుడు తండ్రి దేవుని కోపము నుండి కూడా మనలను రక్షించగలుగుతూ ఉన్నాడు. ఆయన ఇచ్చినటువంటి ఫలము అదండి. ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణకు చూసుకున్నట్లయితే అంజూరపు చెట్టు ఉంది. ఆ యొక్క అంజూరపు చెట్టు
తండ్రి దేవుడు వచ్చి ఆ యొక్క సేవకుని అడుగుతాడు, అయ్యా ఈ యొక్క అంజూరపు చెట్టు ఇక్కడ ఎందుకు? ఇది స్థలము వేస్టు, ఇది ఎటువంటి ఫలాలు కూడా ఇవ్వటం లేదు కదా, దీనిని నరికి పారవై అగ్నిలో పడవై అన్నప్పుడు దైవ కుమారుడు అంటాడు, ఈ యొక్క చెట్టును నేను పాదు చేసి బాగు చేస్తాను, నాకు కొంత సమయము ఇవ్వండి. ఈ యొక్క చెట్టు ఎవరండి? ఈ అంజూరపు చెట్టు మనమే. ఇది ఎందుకు మారదు? నాకు ఒక సంవత్సరము సమయం ఇవ్వండి అంటే మనము ఎందుకు మారమని దేవుడు అడుగుతున్నాడు. ఈరోజు కాకపోయినా, రేపు కాకపోయినా, ఎల్లుండి కాకపోయినా, వారాలు కాకపోయినా, నెలలు కాకపోయినా, సంవత్సరాలు కాకపోయినా ఎప్పటికైనా మారుతారు కదా అని తండ్రి దేవుణ్ణి దైవ కుమారుడు మన కోసము మొరపెట్టుకుంటున్నాడు. నా బిడ్డలు మారుతారు తండ్రి అని వేడుకుంటూ ఉన్నాడు. అందుకే సిలువలో అంత కఠోరమైనటువంటి బాధతో ఉన్నప్పుడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగును గనుక వీరిని క్షమించమని కూడా మొరపెట్టుకుంటున్నాడు. మనందరి గురించి, తండ్రి యొక్క ఆగ్రహం గురించి కూడా, కోపాన్ని గురించి కూడా, మన పైన కోపము ఉండకుండా తండ్రి దేవునటువంటి కోపం మన పైన ఉండకుండా ప్రార్థిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇటువంటి దేవుడు ఈ భూలోకములో ఎక్కడ కూడా లేడండి. ఇటువంటి ప్రేమ కలిగినటువంటి దేవుడు శిలువపై రక్తము చిందించి మన పాపములను మన్నించి మన పాపాలన్నీ కూడా శిలువలో చంపబడి, దేవుడు ఈ భూలోకములో ఏ దేవుడు కూడా లేడు, ఒక యేసుక్రీస్తు వారే నిజమైనటువంటి దేవుడు అని నీవు నేను మరి తెలుసుకుని ఆయనకు సాక్షులుగా ఉండగలిగే బిడ్డలుగా ఉందాం. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.